పొట్టు పప్పు మినపప్పు ఉంటుంది కదా, అది సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకొని, అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే నేను షుగర్ పౌడర్ ముందుగానే మిక్సీ పట్టుకున్నాను, సో అది రికార్డ్ చేయలేదు. సో మీరు కూడా మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదా ఆ ప్లేస్లో బెల్లం పొడి బయట దొరుకుతుంది, అదైనా యాడ్ చేసుకోండి. అలానే నేను మినపప్పు ముందుగానే మిక్సీ పట్టుకున్నాను కదా, సో ఆ రెండు మిక్స్ చేశాను, రెండు కలిపేసి బాగా కలిపేసుకున్నాను. సో షుగర్ మీకు ఎంతైతే అవసరం అవుతుందో అంత షుగర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఆ ప్లేస్లో కొంతమంది బెల్లం అయినా తీసుకోవచ్చు, నేనైతే షుగర్ తీసుకున్నాను. సో అది మీకు ఇక చూడండి చూపిస్తున్నాను. రెండు ఇలా మిక్స్ చేశాను, బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను, అంటే కొంచెం బరగ పెట్టుకున్నాను, మరీ మెత్తగా కాకుండా. సో అలా పట్టుకున్నాను. వాటిలోకి నెయ్యితో నేను ఉండ చేసుకోవాలనుకున్నాను. సో 2 ప్యాకెట్ల నెయ్యి, దుర్గా నెయ్యి నేను కొనుక్కొచ్చుకున్నాను మార్కెట్లో. సో ఆ 2 ప్యాకెట్ల నెయ్యి నేను యాడ్ చేశాను. సో మీకు నెయ్యి వద్దు, ఆ స్మెల్ నచ్చదు అనుకున్న ఆ ప్లేస్లో డాల్డాను, సో లేదో వాటితోనైనా కలిపేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, వద్దనుకున్నాను స్కిప్ చేసేయండి. సో అలా నేను 2 ప్యాకెట్లు నేనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అలా కలిపేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఆ నెయ్యి అంతా మిక్స్ చేసుకున్నాను. సో అలా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా అలా మిక్స్ చేసుకొని ఇలా ముద్ద అయ్యే వరకు చేశాను. చేసిన తర్వాత ఇలా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయా, మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయి, ఇన్స్టా నుంచి ఎంత మనీ వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. అలాగే బంధువులు కూడా చాలామంది అడుగుతున్నారు. అందరికీ చెప్తున్నానండి, నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి మనీ రాలేదు, ఇంకా నాకు మానిటైజేషన్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. సో కావాలంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. అలానే ఇన్స్టా నుంచి కూడా నాకు ఎటువంటి మనీ రాదు, నేను జస్ట్ చేస్తున్నాను అంతే. ఫాలోవర్స్ కూడా నాకు తక్కువ మంది ఉన్నారు. నాకు యూట్యూబ్లో 1K సబ్స్క్రైబర్స్ అయినా సరే నాకు వాచ్ అవర్స్ 4000 అవ్వలేదు, కాబట్టి నాకు ఇంకా మానిటైజేషన్ అప్లై అవ్వలేదు. సో అందుకనే నాకు ఇంకా మనీ అనేది ఇంకా రాలేదు. సో వస్తే కంపల్సరీగా మీ అందరికీ చెప్తాను. అలానే చాలామంది నన్ను అడుగుతున్నారు, మీరు ఇన్స్టాలో ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి. చాలామంది బంధువులు ఇన్స్టాలో రీల్స్ ఎందుకు అలా చేస్తున్నావు, అలా చేయొద్దు, అది ఇది అని చెప్పి చాలామంది నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు. సో అలా డిసప్పాయింట్ చేసినప్పుడల్లా అనిపిస్తుంది, అవసరమా చేయాలా, అందరూ ఏదోలా అనుకుంటున్నారు, తప్పుగా అనుకుంటున్నారు, అందులో నేనేం తప్పు చేస్తున్నాను అని చెప్పేసి చాలా అనిపిస్తుంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే, చెయ్యాలి, నేను కూడా ఏదో ఒకటి ఇక్కడితో ఆగిపోకూడదు, సక్సెస్ అనేది నేను కూడా చూడాలి. నేను ఇన్స్టాలో రీల్స్ చేసేది నాకు యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి నా ఒపీనియన్. సో కానీ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అనే మాటలకి చాలా పెయిన్ అనిపిస్తుంది. అనేవాళ్ళు ఎన్నైనా అంటారు, కానీ పడే వాళ్ళకే తెలుస్తుంది కదా ఆ పెయిన్. సో అలా అనిపిస్తుంది. కానీ చాలా వరకు నేను చాలా వీడియోస్ చేయాలనుకొని అక్కడి వరకు వెళ్తాను, కానీ చేయలేకపోతున్నాను, చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. సో నేను ఇంకా సక్సెస్ అవుతానా అవ్వలేనా అన్నది ఇంకా నాకు తెలియట్లేదు. సో డెఫినెట్గా నేను మాత్రం ట్రై చేస్తూనే ఉంటాను సక్సెస్ అయ్యే వరకు. సో మీరంతా కూడా నాకు సపోర్ట్ చేయండి. అలాగే మా స్వీట్ ఫ్యామిలీ 1K సబ్స్క్రైబర్స్ పైనే ఉన్నారు. సో నెక్స్ట్ టైం నేను వీడియోస్ పెడితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.